హాయ్ అండి అందరికీ. ఈరోజు మా అమ్మాయి గుమగుమలాడే బెండకాయ పులుసైతే చేసిందండి. చాలా టేస్టీగా, చాలా కమ్మగా ఉంది. పులుసులు చేయడం అయితే అసలేమీ రాదండి. నన్నడిగింది ఎలా పెట్టాలమ్మా అనేసి. నేను మొత్తం అంతా చెప్పాను. ఆ విధంగా చేసింది. చాలా టేస్ట్‌గా ఉంది. కొంతమంది లైఫ్ ఎలా ఉంటుందంటే అండి, తెరిసిన పుస్తకంలా ఉంటుంది. ఆ పుస్తకంలో పేజీలన్నీ చాలా బావుంటాయి. వినడానికి చాలా బావుంటుంది. చూడ్డానికి కూడా కనుల వైభవంగా ఉంటుంది. కన్నవారి ఇంట్లోను కూడా అష్ట ఐశ్వర్యాలతో ఉంటారు. భర్తింటికొచ్చిన తర్వాత కూడా ఆళ్ళ జీవితం ఎంతో బావుంటుందండి. వాళ్ళ జీవితంలోకొచ్చిన భాగస్వామి ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా చాలా అందంగా, చాలా మంచివాళ్ళే వస్తారండి ఆళ్ళ లైఫ్‌లోకి. పిల్లలు కూడా చాలా అందంగా ఉండి, మంచి యోగ్యులు పుడతారు వాళ్ళకి. ఎంత అందమైన లైఫు వాళ్ళ జీవితంలో రాసి ఉంటుందంటే, పంచపక్ష పరమాణాలు బంగారం పళ్ళెంలో పెట్టి దేవుడైతే వాళ్ళకి అందజేస్తాడు. చూసిన వాళ్ళందరికీ ఎలా అనిపిస్తుందో తెలుసా అండి? పుడితే పుట్టాలి గానీ వాళ్ళలాగే పుట్టాలి. జీవితం అంటే వాళ్ళదే అనిపిస్తది. ఎంత అందమైన లైఫు వాళ్ళకి దేవుడు ఇస్తే, ఆళ్ళు ఎలా చేసుకుంటారంటే, మగవాళ్ళైనా సరే, ఆడవాళ్ళైనా వాళ్ళ జీవితాన్ని ఒక చెడు స్నేహంతో నాశనం చేసుకుంటున్నారండి. ఆ స్నేహం చేయడం వల్ల పిల్లల జీవితాలు ఏమవుతున్నాయా? మన జీవితాలు ఏమైపోతున్నాయా? మన బంధం ఏమవుతుందో కూడా ఆళ్ళకి అర్థం కావట్లేదు. స్నేహితులు ఒక్కడుగేస్తే ఈళ్ళు 10 అడుగులు ముందుకు వేసి, ఆళ్ళ జీవితాన్ని వాళ్ళే సర్వనాశనం చేసుకుంటున్నారు. ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా సరే, ఇలా తయారవ్వడం వల్లే సమాజం నాశనం అయిపోతుందండి. వాళ్ళ పిల్లల జీవితాలు నాశనం అయిపోయి నడు రోడ్డు మీద కూడా పడే అవకాశం కూడా ఉంటుంది. చేసిన పనేంటి? మనం బ్రతుకుతున్న బ్రతికేంటి? మన పిల్లలేంటి? మన తల్లిదండ్రులేంటి? మన గమ్యం ఏంటి? అని కూడా ఆలోచించట్లేదు. జంతువుల కంటే మరీ హీనంగా తయారవుతున్నారండి. భార్య, భర్త అంటే ఒక తూకం తీసుకున్న తక్కెడతో సమానం అండి. ఎటువైపు బ్యాలెన్స్ తప్పినా సరే మొత్తం ప్రభావం అన్నది ఆ పిల్లల మీదే పడుతుంది. హంసై 6 నెలలు బ్రతికితే చాలు, పందే 10 కాలాలు బ్రతికే కంటే అనుకున్న లైఫ్‌ని చూసారా ఎలా మార్చుకుంటున్నారో కొంతమంది జీవితాన్ని వాళ్ళకి వాళ్ళే. ఒక ఇంట్లో ఆడవాళ్ళు తప్పు చేసినా, మగవాళ్ళు తప్పు చేసినా సరే, భార్యాభర్తలు కలిసి ఉండడానికి ఇంకిష్టపడదండి. ఆ ప్రభావం మొత్తం పిల్లల మీదే పడుతుంది. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళకేమీ తెలీదు. పెరిగి పెద్దవాళ్ళయిన తర్వాత మనం చేసిన తప్పు వాళ్ళకి గుర్తు వచ్చి మనకి అసహ్యించుకునే అవకాశం కూడా ఉంటుంది. చూసారా? బంగారం లాంటి లైఫ్‌ని ఎంతమందో ఇలా నాశనం చేసుకుంటున్నారండి. దేవుడు మంచి లైఫ్ ఇవ్వక చాలామంది బాధపడుతున్నారు. కొంతమందికి మంచి లైఫ్ ఇచ్చినా సరే నిలబెట్టుకోవట్లేదండి. అంతా అయిపోయిన తర్వాత తప్పు తెలుసుకున్నా ఏం ప్రయోజనం ఉండదండి. మనం చేసిన పని మంచిదైనా, చెడ్డదైనా సరే ఒకటికి 10 సార్లు ఆలోచించుకొని చెయ్యాలి. అప్పుడే మన లైఫు సాఫీగా నడుస్తుందండి. పిల్లల లైఫ్‌ని కూడా ముందుకు తీసుకెళ్ళి వాళ్ళ సరైన గమ్యానికి చేర్చగలుగుతాము. ఈరోజు మా అమ్మాయయితే బెండకాయ పులుసు పెట్టింది కదండీ! బెండకాయలయితే వాటర్‌లో కోసి వేసేసింది. తర్వాత మళ్ళీ తీసి ఆ నీళ్ళు వార్చుకొని మళ్ళీ బెండకాయ పులుసులో అయితే చేసింది. పులుసు మొత్తం మరిగిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ ఇలాగ వెయ్యండి. చాలా కమ్మగా స్మెల్ వస్తుంది. టేస్ట్ కూడా చాలా బావుంటుందండి. ఏ పులుసులోనైనా ఇదే పద్ధతిలో వెయ్యండి. నా ఛానెల్‌లో పెట్టిన వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసమైతే గంట సింబల్‌నైతే యాక్టివేషన్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.